హలో వ్యూస్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిస్ వరల్డ్ అందాల పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డికి ఏం అవసరం? తెలంగాణలో ఈ అందాల పోటీలు అవసరమా? ఒకవైపు యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో అందాల పోటీలు తెలంగాణలో అవసరమా, పెట్టడం అవసరమా ఈ పరిస్థితుల్లో అని చెప్పేసి చాలామంది విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి అవసరమే అంటుండు. అవును, బరాబర్ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తే ఏమవుతుంది, బరాబర్ నిర్వహిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. నిర్వహిస్తే తెలంగాణ బ్రాండ్ ఇమేజే పైకి లేస్తుంది, నిర్వహిస్తే ఏమవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో గతంలో కూడా ఈ కార్ రేస్కి సంబంధించి కేటీఆర్ ఆ విధంగానే ఈ రేస్ నిర్వహిస్తే హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ వస్తుందని చెప్పేసి అప్పట్లో ఈ రేస్ కూడా అందుకే నిర్వహించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి విధంగా చేస్తున్నావు అని చెప్పేసి. సో ఈ మిస్ వరల్డ్ పోటీలు సరే జరుగుతున్నాయి, కాంట్రవర్సీకి కూడా లోన్ అవుతున్నాయి, చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడినారని. తర్వాత తెలంగాణ వాళ్ళతో దాదాపు 128 ఈ పోటీలో పాల్గొనే కంటెస్టెంట్ల కాలు అడిగించారు తెలంగాణ ఆడపడుచులతో అని చెప్పేసి. వాస్తవానికి వాళ్ళు కూడా కడుక్కుంటున్నారు, ఆ విజువల్స్ మనం చూడొచ్చు. సో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ కంటెస్టెంట్స్ సంబంధించినటువంటి ఒక డిన్నర్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడం, నాగార్జున గారు కూడా ఆయన రావడం జరిగింది. ఇవన్నీ అయిపోయినాయి. అలా కొండా సురేఖ మాట్లాడిన మాటలు బాగా వైరల్గా మారినాయి, ట్రోల్కి గురవుతుంది. అందరికి ఇంగ్లీష్ రావాలని లేదే. ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే దేశాన్ని రాష్ట్రాలని పరిపాలించలేదు కదా, నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సరే, రేవంత్ రెడ్డికి భాష అంత అనర్గళంగా మాట్లాడలేకపోవచ్చు, కేటీఆర్ ఫారెన్లో చదువుకొని ఉండొచ్చు, ఇవన్నీ కూడా తెలుసు. ఇక్కడ కొండా సురేఖ మాట్లాడిన ఇంగ్లీష్లో చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఆమె మాట్లాడడానికి రాకపోవచ్చు. ఆ మాట్లాడడానికి రాకపోయినప్పుడు ఆమె ఇంగ్లీష్లో ఒకటి పర్ఫెక్షన్గా, అంటే పర్ఫెక్ట్గా ముందే పర్ఫెక్ట్గా ఉండి పర్ఫెక్ట్గా మాట్లాడితే బాగుండేది, లేకపోతే అక్కడ రాసుకొని చదివినా బాగుండేది. సో ఆమె తడబడ్డ విధానాన్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కొండా సురేఖకి ఆల్రెడీ రిమార్కులు ఉన్నాయి. ఆమె నాగార్జునకు సంబంధించి డైరెక్ట్ అటాక్ చేసింది, సమంతాన్ని కేటీఆర్ దగ్గరికి పంపించకపోతే అందుకే ఈ విధంగా అయింది అని చెప్పేసి అప్పట్లో. సో కొండా సురేఖ మాట్లాడిన మాటలు బాగా ట్రోల్కి గురైనాయి. సో ఆమె మామూలుగా ఆమెకు వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడేది ఉంది, ఏమవుతుంది? మనకి ఇక్కడ నాలెడ్జ్ ఇంపార్టెంట్, లాంగ్వేజ్ కాదు. ఎంతోమంది ఉంటారు లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఇంగ్లీష్లో, వాళ్ళతో ఏం కాదు, వాళ్ళకి ఏం పని చేత కాదు, ఏం కాదు వాళ్ళకి. ఖాళీ వాళ్ళు కూర్చొని ఆ ఇంగ్లీష్లో ఏదో మాట్లాడేస్తారు, కంటెంట్ ఉండదు వాళ్ళకి, లాంగ్వేజ్ ఉంటుంది. సో అదొక ప్లస్ వాళ్ళకి. కంటెంట్ లేకపోయినా లాంగ్వేజ్తో మేనేజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ కంటెంట్ ఉంటే లాంగ్వేజ్తో అవసరమే లేదు. ఒకవేళ మాట్లాడాలనుకున్నా కూడా డైరెక్ట్గా 4 ముక్కలు మనం అనర్గళంగా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడవచ్చు. సో కొండా సురేఖ ట్రోల్ అవుతుంది, మనం విజువల్స్లో చూడొచ్చు. వీళ్ళందరూ కూడా మోడల్స్, మిస్ వరల్డ్కి సంబంధించిన కంటెస్టెంట్. వీళ్ళందరూ కూడా మిస్ వరల్డ్ contestants have explored the Kakatiya culture and visited the Warangal Fort, the iconic 1000 pillars temple, testaments to the architectural brilliance and sculpture mastery of the era in Warangal in Telangana last evening. సో కొండా సురేఖ మన అయింది. ఇప్పుడు సీతక్క వాళ్ళతో అందరితో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ వరంగల్ విజిట్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ ద తెలంగాణ జరూర్ ఆనా క్యాంపెయిన్ 22 contestants from across the American continent visited Hanmakonda. They were received at the Harita Kakatiya Hotel by Hanmakonda and Warangal collectors Pravinya and Satya Sharada along with police commissioner Suprit Singh. The contestants participated in Batkama celebrations with local women singing traditional songs. సో వాళ్ళందరూ కూడా బతుకమ్మలో మనం మాట్లాడుకున్నాం కదా, బతుకమ్మ ఈవెంట్ కూడా పార్టిసిపేట్ చేసినారు. బిఫోర్ టూరింగ్ ద హెరిటేజ్ సైట్స్ డ్రెస్డ్ ఇన్ ట్రెడిషనల్ ఇండియన్ అటైర్, దే ఫస్ట్ విజిటెడ్ ద 1000 pillars temple and then the Warangal fort, where they were greeted with a భరతనాట్యం పర్ఫార్మెన్స్ బై యంగ్ గర్ల్స్. సో వీళ్ళందరూ కూడా ట్రెడిషనల్, అందరు కూడా మన భారతదేశ తెలంగాణకు సంబంధించిన కల్చర్ మొత్తం కూడా ట్రెడిషనల్గా రెడీ అయినారు. చాలామందికి ఇష్టం ఉంటుంది ఇండియన్ కల్చర్ అంటే, ట్రెడిషనల్గా రెడీ కావాలని చాలామంది ఫారినర్స్కి మనకు తెలిసి. వీళ్ళు కూడా వరంగల్కి సంబంధించి వెళ్ళి ట్రెడిషనల్గా రెడీ అయినారు. ఇక్కడ కొండా సురేఖ గారిది ఉంది. ఎండోమెంట్స్ మినిస్టర్ కొండా సురేఖ, ద చీఫ్ గెస్ట్ ఎట్ ద ఈవెంట్ held at Warangal Fort, said that hosting Miss World contestants in Warangal, one of the heritage cities of the country, was a matter of pride of Telangana. She added that the event aimed to put Telangana on the global tourism map by showcasing its heritage handlooms and hospitality. సో మొత్తానికి ఇక్కడ కొండా సురేఖ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అని సో ఆమె మాట్లాడుకున్న మాటలే బాగా వైరల్గా మారినాయి, అంటే ట్రోల్కి గురైనాయి. సో ఇక్కడ కావాల్సింది నాలెడ్జ్, మనం మాట్లాడుకున్నట్టు కంటెంట్ లేదు. కానీ మొత్తానికి కాంగ్రెస్
పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్కి అందరు కూడా గడ్డుకాలమే అనుకోవాలి. చాలామంది ఏం మాట్లాడుతున్నారు, ఐటీ మినిస్టర్ ఉండగా శ్రీధర్ బాబుని పంపించేది ఉండే ఆయన మాట్లాడతారు కదా, చాలామంది అసలు అవగాహన లోపం ఉంది, అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్లో ఈ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా దీనివల్ల అంటే ఎంత ఇమేజ్ ఉన్నా, ఎంత బ్రాండ్ ఇమేజ్ ఉన్నా, మళ్ళీ కూడా హైదరాబాద్ మరోసారి దేశవ్యాప్తంగా ఒక పేరు చాలా వరకు కొన్ని రోజుల వరకు కూడా మళ్ళీ మారుమ్రోగే అవకాశం ఉంటుంది. సో మంత్రులు అన్నట్టు ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది.